వరి ధాన్యం నిల్వ ప్రక్రియ సక్రమంగా చేపట్టాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని గోదాములకు కేటాయించిన రైస్ మిల్లులకు త్వరితగతిన తరలించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. వరిధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు త్వరితగతిన తరలించాలని, ధాన్యం దెబ్బతినకుండా నిల్వ ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. జిల్లాలోని తూప్రాన్ మండలం ఇస్లాపూర్ గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, తూప్రాన్ మండలం అల్లాపూర్ గ్రామంలోని నవదుర్గ రైస్ మిల్లు అన్లోడింగ్ ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుంచి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకూడదని, కొనుగోలు కేంద్రాల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని కేటాయించిన ప్రకారం రైస్ మిల్లులకు, గోదాములకు తరలించాలని, సంబంధిత రైస్ మిల్లర్లు, అధికారులు తరలించిన ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒక రోజులో కనీసం 10 నుంచి 15 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలన్నారు. ధాన్యం తరలింపుకు అవసరమైన లారీలు సమకూర్చడం జరుగుతుందని, రైస్ మిల్లుల యాజమాన్యం ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేపట్టారన్నారు. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్రారెడ్డి, ప్రత్యేక అధికారి జెడ్పీసీఓ ఎల్లయ్య, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీకాంత్, కొనుగోలు కేంద్రం నిర్వాహకులు, మిల్లర్ యాజమాన్యాలు పాల్గొన్నారు.